ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది చదివే ఈ అద్భుత గ్రంథం పుట్టుక వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన నిజాలను ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. చాలామంది ఏమనుకుంటారంటే ఇదంతా ఒకే వ్యక్తి ఒకే కాలంలో రాశాడని. కానీ అది అస్సలు నిజం కాదు. దీనిని రాయడానికి పట్టిన సమయం ఎంతో తెలుసా? ఏకంగా 1600 సంవత్సరాలు. క్రీస్తుపూర్వం 1500 నుండి క్రీస్తుశకం 100 వరకు. ఇంకో షాకింగ్ విషయమేంటంటే దీన్ని కేవలం ఒకరు కాదు, ఏకంగా 40 మందికి పైగా వేర్వేరు రచయితలు రాశారు. ఈ రచయితల్లో ఎవరున్నారో తెలుసా? రాజులు, ప్రవక్తలు, గొర్రెల కాపరులు, సైనికులు, చివరికి ఒక డాక్టర్ కూడా ఉన్నారు. ఇదంతా ఒకే చోట కూర్చుని రాసింది కూడా కాదు. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఇలా 3 వేర్వేరు ఖండాల్లో రాశారు. మోషేలాంటి వారు అరణ్యంలో ఉండి రాస్తే, పౌలులాంటి భక్తులు రోమా జైల్లో ఉండి మరి రాశారు. ఇక మూల భాషల విషయానికొస్తే ఈ గ్రంథాన్ని ప్రధానంగా హీబ్రూ, అరమాయిక్ మరియు గ్రీకు భాషల్లో రాశారు. పాత నిబంధన హీబ్రూలో, యేసుకాలంలోని భాగాలు అరమాయిక్లో, కొత్త నిబంధన అప్పటి ప్రధాన భాష గ్రీకులో రాశారు. అప్పట్లో మనలాగా పేపర్లు లేవు కదా, అందుకే పాపిరస్ కాండాలు, జంతువుల చర్మాలతో చేసిన పత్రాలపై సిరాతో రాసేవారు. ఆ కాలంలో అలా చేతితో రాసిన ఆ పురాతన పత్రాలను చుట్టులుగా చుట్టి భావితరాల కోసం చాలా భద్రంగా దాచారు. అలా వేర్వేరుగా ఉన్న ఆ పత్రాలన్నింటినీ సేకరించి ఖచ్చితంగా 66 పుస్తకాలున్న ఒకే భారీ గ్రంథంగా కూర్చారు. ఈ మొత్తం గ్రంథాన్ని ప్రధానంగా 2 భాగాలుగా విభజించారు. అవే పాత నిబంధన మరియు కొత్త నిబంధన. పాత నిబంధనలో 39 పుస్తకాలుంటాయి. క్రీస్తు రాకముందు జరిగిన చరిత్ర, దేవుని నియమాలను ఇది స్పష్టంగా వివరిస్తుంది. ఇక 27 పుస్తకాలున్న కొత్త నిబంధన యేసుక్రీస్తు జీవితం, ఆయన గొప్ప బోధనలు, క్రైస్తవ సంఘాల చరిత్ర గురించి చెబుతుంది. ఇక్కడ అసలైన అద్భుతమేంటంటే 16 శతాబ్దాలు 40 మంది రచయితలున్న గ్రంథమంతా ఒకే కేంద్ర బిందువు చుట్టూ తిరుగుతోంది. అవును, మొదటి పేజీ నుండి చివరి వరకు మానవాళిపై దేవునికున్న అపారమైన ప్రేమ, రక్షణ గురించే ప్రధానంగా కనిపిస్తుంది. ఇలాంటి అద్భుతమైన ఏకత్వం వల్లే ఇది కేవలం మనుషుల ఆలోచన కాదు, దైవ ప్రేరణ ద్వారా రాయబడిందని విశ్వాసులు గట్టిగా నమ్ముతారు. శతాబ్దాల పాటు చేతితో రాసిన ఆ పత్రాలను 4వ శతాబ్దంలో ఒకే గ్రంథంగా తెచ్చారు. ఆ తర్వాతే ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది. జోహాన్నస్ గుటెన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టాక ప్రపంచంలో సమాచార వ్యాప్తి ఎలా మారిపోయిందో మనందరికీ తెలిసిందే కదా. కానీ ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే ఆ ప్రింటింగ్ ప్రెస్ మీద మొట్టమొదటగా ప్రింట్ అయిన పుస్తకం ఈ బైబిలే. 1600 ఏళ్ల ఈ అద్భుత ప్రయాణం ప్రాచీన గ్రంథాల పట్ల మన ఆలోచన విధానాన్ని ఎంతగానో మారుస్తుంది కదూ.